బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా కవితను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఆమె భర్త అనిల్. పిటిషనర్ తరపున కపిల్ సిబాల్, ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా కవితను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఆమె భర్త అనిల్. పిటిషనర్ తరపున కపిల్ సిబాల్, ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటీవల మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా కవితను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఆమె భర్త అనిల్. పిటిషనర్ తరపున కపిల్ సిబాల్, ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు హైదరాబాద్లో 15వ తేదీన అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించిన తర్వాత ఈ ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి రౌజని కోర్టులో హాజరుపరిచిన తర్వాత 7 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. అయితే ఈరోజు 2వ రోజు కస్టడీ కొనసాగుతుంది. అయితే ఒకవైపు కేసు విచారణ దశలో ఉండగానే ఈడీ అరెస్ట్ చేయడానికి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. ఈరోజు ఉదయం 6:30 ఆన్లైన్లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. అంటే ఈ చట్టవిరుద్ధంగా అరెస్టు జరిగిందనేది ప్రధానంగా కవిత తరపున న్యాయవాదులైతే వాదిస్తున్నారు. ఇటు ఈడీ అధికారుల తరపున వారు కూడా మేము ఒక్కసారి మాత్రమే మినహాయింపు ఇచ్చాం, అరెస్టు నుంచి ప్రతిసారి మినహాయింపు ఇస్తామని మేము హామీ ఇవ్వలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు, ఆన్ రికార్డ్ కూడా లేదనేది ప్రధానంగా ఈడీ తరపున న్యాయవాదులు కూడా ఇక్కడ రౌజని కోర్టులో వాదనలు ప్రతివాదనలు జరిగే సందర్భంలో తమ వాదనలు ఈడీ అధికారులు వినిపించారు. అయితే ఇద్దరు వాదనలు విన్న తర్వాత 10 రోజుల కస్టడీ కోరారు ఈడీ అధికారులు. 7 రోజుల కస్టడీ ఇచ్చారు. ఇక నిన్న కస్టడీ కొనసాగింది. కొంత సమయం మాత్రమే కవితను విచారించినట్టు తెలుస్తుంది. ఈరోజు సుదీర్ఘంగా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఏదైతే ఈడీ కస్టడీ రిపోర్ట్లో, రిమాండ్ రిపోర్ట్లో ఏవైతే అభియోగాలు నమోదు చేసిందో ఆ అభియోగాలపై ప్రధానంగా ఈరోజు 2వ రోజు ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఈడీ అధికారులు విచారించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈడీ అరెస్టు సవాలు చేస్తూ నిన్న ఏదైతే కవితను ములాఖాత్ సమయంలో సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసిన సందర్భంలో లాయర్ మోహిత్ రావు, అలాగే హరీష్ రావు, కేటీఆర్, కవిత భర్త అనిల్, వీరు నలుగురు కూడా కవితతో ములాఖాత్ అయ్యారు. ఏం జరిగింది అంటే మొదటి రోజు ఏ విధంగా విచారించారు, ఎటువంటి ప్రశ్నలు అడిగారు అనే దానిపై కవిత నుంచి విషయాలు రాబట్టారు. విషయాలు తెలుసుకుని ఇటు న్యాయపరంగా ఇటు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రొసీడింగ్స్ ఏ విధంగా జరుగుతాయి అనే దానిపై కూడా వీరు కవిత ముందు చర్చించినట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. కవిత అరెస్టు సవాలు చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేద్దాం సుప్రీంకోర్టును ఆశ్రయిద్దామంటూ కూడా వారందరూ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు ఉదయం 6:30 తర్వాత ఆన్లైన్లో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈరోజు కోర్టు సమయం ప్రారంభమైన తర్వాత ఈ మెన్షన్ చేస్తారు. మెన్షనింగ్ చేసిన తర్వాత ఈ ఏదైతే పిటిషన్ దాఖలు చేస్తారు రిట్ పిటిషన్
రిట్ పిటిషన్ అనుమతిస్తుందా సుప్రీంకోర్టు లేదా తిరస్కరిస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ అనుమతిస్తే తదుపరి విచారణ డేట్ ఎప్పుడు అనేది కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఒక డైరీ నెంబర్ ఇస్తారు. డైరీ నెంబర్ ఇచ్చిన తర్వాత విచారణ ఏ రోజు ఉంటుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక కవిత తరపున ఒకవేళ పిటిషన్ స్వీకరిస్తే మాత్రం కవిత తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, ముకుల్ రోకత్గి ఇద్దరు కూడా కవిత తరపున వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే గతంలో పిటిషన్ దాఖలు చేశారో కవిత, ఈడీ కార్యాలయానికి పిలవకుండా మహిళలు ఇంటికి వచ్చి విచారించే విధంగా చట్టంలో వెసులుబాటు ఉంది కాబట్టి ఆ వెసులుబాటును తనకు కల్పించాలని కోరిన నేపథ్యంలో ఆ పిటిషన్ సంబంధించి విచారణ కూడా రేపు జరగబోతుంది. అంటే గతంలో విచారణ వాదనల సందర్భంగా విచారణను 19వ తారీఖు వాయిదా వేస్తారు. ఆ కేసు సంబంధించి రేపు వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు రిట్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి రిట్ పిటిషన్ అనుమతిస్తారా లేదా తిరస్కరిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ అనుమతిస్తే డేట్ అనేది కూడా ఈరోజు అనౌన్స్ చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.